ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి చేరుకున్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా హస్తనికి వెళ్లారు. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండడంతో కేంద్ర మంత్రివర్గంలోకి ఫడ్నవీస్ను తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఫడ్నవీస్కు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పంపించే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారడం ఖాయమన్నారు. దాంతో కీలక నేతలకు ఢిల్లీ పిలుపుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేశారు. దీంతో కేంద్ర కేబినెట్లో 2 కీలక స్థానాలు ఖాళీ అయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలంటూ ఫడ్నవీస్ అండ్ అలాగే ఏక్నాథ్ షిండేకు పిలుపు వచ్చింది. ఏంటి, కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందా? వీళ్ళకి మంత్రివర్గాల్లో స్థానం కల్పించే అవకాశం ఉందా? ఎస్ దేవి, కేంద్ర క్యాబినెట్ విస్తరణ అనేటువంటి అంశం వాస్తవానికి గత నెల నుంచే అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది, కొత్త వాళ్లతోనే ఈసారి వర్షాకాల పార్లమెంట్ల సమావేశాలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. ఎంతోమంది కేంద్ర మంత్రులు సైతం టెన్షన్ పడ్డారు. తమ పదవులు ఉంటాయా లేదంటే పార్టీకి వెళ్ళమని చెప్పి హైకమాండ్ ఆదేశించబోతుందంటూ. సో ఫైనల్గా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్కు యువత భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ను పూర్తిగా కూడా ఒప్పుకుంది. అందులో కీలకమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి అంశం. సో దానికి విషయంలో కూడా నిన్న చర్చల సందర్భంగా 24 గంటల సమయం కావాలని కోరారు. సరిగ్గా 24 గంటలలోగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. సో ఇప్పుడు మరొకసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చలు ఊపందుకుంటున్నాయి. అంటే ఏ విధంగా ఉండబోతుంది మంత్రివర్గ విస్తరణ? కొత్త వాళ్లను అందరినీ తీసుకొస్తారా లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో మరొకరికి మాత్రమే అవకాశం ఇస్తారనే దాని మీద కీలకంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ సమయంలోనే మహారాష్ట్ర నుంచి మాత్రం కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఇద్దరూ కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్తో కీలక చర్చలు ఉండబోతున్నాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించినటువంటి నేతలు సైతం ఈ విషయంలో ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారు, కొత్త వాళ్ళు రాబోతున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్కు కేంద్రంలో కేంద్ర విద్యాశాఖగా మంత్రిగా బాధ్యతలు ఇవ్వబోతున్నారనేటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. అయితే వెంటనే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఈ పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేంత వరకు పూర్తిగా వెయిట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి విస్తరణ చేయబోతున్నారనేది కూడా కొంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక మంత్రి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన చేసినటువంటి స్థానం ఖాళీ అయితే ఆ బాధ్యతలను వెంటనే మరొకరికి అప్పగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలా అప్పగించేందుకు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి గతంలోనే పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. వాస్తవానికి ఎవరైతే ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ సేవలను ఇకపైన పార్టీకి ఉపయోగించుకోవాలి, వాళ్ళ స్థానంలో యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో పాటు బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. ఒకవైపు బీజేపీ కొత్తగా కేంద్ర కమిటీని కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు తీసుకున్నారో అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగారు. సో జేపీ నడ్డా టర్మ్ అయిపోగానే బీహార్ నుంచి నితిన్ నబీన్ని తెరపైకి తీసుకొచ్చారు. నితిన్ నబీన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సో ఆయన సారథ్యంలో కొత్త కమిటీని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఆ కమిటీలోకి
చాలా మంది కేంద్ర మంత్రులను పంపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పంజాబ్కు చీఫ్గా పార్టీ చీఫ్గా రవనీత్ సింగ్ బిట్టును నియమించారు. అందుకే ఆయన రాజ్యసభను కూడా రిన్వల్ చేయలేదు. అందులో భాగంగానే రైల్వే శాఖకు ఏ విధంగానైతే ఆయన సహాయ మంత్రిగా ఉన్నారో ఆ పదవికి నిన్న రాజీనామా చేశారు. ఆ విషయాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. సో ఈ విధంగా కేంద్ర క్యాబినెట్తో పాటు కేంద్ర బీజేపీ అంటే బీజేపీ జాతీయ కమిటీకి సంబంధించినటువంటి నియమాలకు సంబంధించి కొంత కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి రాబోతున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఢిల్లీలో సమావేశాలు నిర్వహించబోతున్నాయి. మరోవైపు ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వారం రోజుల పాటు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా చర్చలు జరగలేదు. పైగా పార్లమెంటు మొత్తం కూడా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఉభయ సభల్లోనూ ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ఫైనల్గా సభను వాయిదాలు వేస్తూ వచ్చారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే నిన్నటి వరకు కూడా సమావేశాలు జరగలేదు. ఈరోజు రేపు పార్లమెంటుకు సెలవు. సో ఆ తర్వాత సోమవారం నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 13 వరకు జరిగేటటువంటి ఈ సమావేశాలు సజావుగా సాగాలంటే ఇకనైనా ఎటువంటి కార్యాచరణకు సిద్ధం కావాలనే దాని మీద ప్రస్తుతం కేంద్రం అన్ని రకాల కసరత్తు చేస్తుంది. బయట జరుగుతున్నటువంటి ఆందోళనను మొత్తానికి క్లోజ్ చేశారు. దాదాపు 36 రోజుల పాటు జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చారు. యువత అనుకున్నటువంటి విషయంలో కేంద్రం మొత్తానికి తలొగ్గింది. సో ఇప్పుడు కొత్తగా కేంద్ర క్యాబినెట్లో ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగానైతే విద్యాశాఖకు మంత్రిగా పనిచేశారో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు, అది తాత్కాలికంగా ఉండబోతుందా లేదంటే పూర్తి స్థాయిలో విస్తరణలోనే ఉండబోతుందా అనేది కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి దేశ రాజధాని వేదికగా జంతర్ మంతర్లో జరిగినటువంటి సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు బ్రేక్ చేయడం, అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి సీజేపీ దాంతోపాటు యువత ఆందోళనకు కూడా బ్రేక్ వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అంటే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలను విద్యాశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారనేది కూడా కీలకంగా మారబోతుంది. వాస్తవానికి ఇప్పటికే విద్యాశాఖ సెక్రటరీని మార్చారు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్తో పాటు పలు కీలక ఎంట్రన్స్ టెస్టులను మొత్తం కూడా ఎన్టీఏనే నిర్వహిస్తుంది. అందులోనూ కీలకమైనటువంటి మార్పులు చేశారు. మరోవైపు పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2024 దాంట్లోనూ సవరణలు చేసి పేపర్ లీకేజ్కి పాల్పడితే ఏ విధంగానైతే జైలు శిక్ష, మరోవైపు పెద్ద దాదాపు ₹1 కోటి జరిమానా ఇటువంటి అంశాలను కూడా బిల్లో పెట్టారు. సో ఇక భవిష్యత్తులో బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతుందనేది కూడా కొంత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते, मुझे लगता है कि धर्मेंद्र जी